చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రతి 3 నెలలకోసారి కొత్త రూపాంతరం చెంది ప్రజలను కబళిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వైరస్ ఒమిక్రాన్ రూపంలో వచ్చి అందరినీ వణికిస్తుంది. ఈ ఒమిక్రాన్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కొత్త కరోనా రకం. ఇది మన దేశంలో 2 వేవ్‌కి కారణమైన డెల్టా వైరస్ కంటే 6 రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది. డెల్టా మార్చిలో మన దేశంలో మొదలైన అక్టోబర్ నాటికి ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసింది. డెల్టా కంటే 6 రెట్లు ఎక్కువ వేగం అంటే ఒమిక్రాన్‌ను నిలువరించడం అసాధ్యం. కట్టడి చర్యలు అనేది వినడానికి బాగుంటాయి. వాస్తవంగా జనాభా ఎక్కువ ఉన్న భారతదేశంలో అసాధ్యం. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశంలో ముందుగా గుర్తించారు. ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్వానా, బెల్జియం దేశాల్లో ఇది ఇప్పటికే ఉంది. ఒమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు: బాగా అలసటగా ఉండడం, కొద్దిపాటి కండరాల నొప్పి, గొంతుల్లో కొద్దిపాటి గరగర, పొడి దగ్గు, తక్కువ మందిలో కొద్దిపాటి జ్వరం. చికెన్ గున్యాకు దీనికి ఒకటే లక్షణాలు. ఎవరికి సోకుతుంది? మొదటి వేవ్లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు. వారి ఇమ్యూనిటీకి బాగా దెబ్బతిని ఉంటే తప్పించి వారిపై దీని ప్రభావం అత్యంత స్వల్పం. అవసరం వచ్చినట్టే తెలియదు. ఇప్పటిదాకా కరోనా సోకకుండా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారికి సోకవచ్చు. 2 రోజులు అలసట, పొడి దగ్గు, 101 డిగ్రీల దాటిన జ్వరంతో ఇది సాకుతుంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెండో వేవ్లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ. సోకిన వారికి అర్థం కాకుండా, అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా, అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది. వారి ఇమ్యూనిటీని బాగుంటే కోలుకుంటారు. ఎవరికి డేంజర్ అంటే బయటపడే వార్తలను పదే పదే చదివే వారికి, వినేవారికి డేంజర్. వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది. ఒమిక్రాన్ చంపదు, భయం ముంచేస్తుంది. ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది. అటుపై దానికంటే అనేక రెట్ల వేగంతో విస్తరించే డెల్టా వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్. కట్టడి చర్యల పేరుతో మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కరోనా నుంచి ముక్కున పడవకుండా తప్పించుకోలేడు అని తెలిసిన విషయమే. కరోనా పోతుందని ఇంకా నమ్మే అమాయక ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కరోనా ఎక్కడికి పోదు, మరో 100 ఏళ్లైనా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్పానిష్ ఫ్లూ కలుగచేసిన వైరస్ ఇంకా మన మధ్య ఉంది. అది సాధారణ జలుబు కలుగజేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం. కానీ మ్యుటేషన్లు జరిగిన కొద్దీ బలహీనపడి జలుబు ప్యూ వైరస్గా నిలిచిపోతుంది. కరోనా కూడా అంతే. ఒళ్ళు నొప్పులు వైరస్గానో, మరో స్వల్ప లక్షణాలు కలుగజేసే వైరస్గానో స్థిరపడిపోతుంది. మీ జీవిత కాలంలో ఎన్నోసార్లు సోకుతుంది. సోకినా ఏమీ కాదు, భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. ఒమిక్రాన్కు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ. విపరీతంగా భయపడే వారు లేదా ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారు తప్పించి మిగతా వారికి దీని అవసరం ఉండదు. మ్యుటేషన్లకు గురి కావడం సూక్ష్మజీవుల లక్షణం. ఆ మాటకు వస్తే అన్ని జీవులు కాకపోతే సూక్ష్మజీవులపై ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఒమిక్రాన్ రేపు మరో రూపంలో కూడా రావచ్చు లేదా మారచ్చు. దాన్ని ఆపలేం. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇమ్యూనిటీని మనమే రక్ష. ప్రతిరోజు కనీసం అరగంట ఎండలో నిలబడి శరీరానికి డి విటమిన్ అందివ్వండి. శాకాహారాలు, B12 విటమిన్ మాత్రలు తీసుకోండి. తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా, కనీసం 30% ఉండేలా చూసుకోండి. పన్నీర్, మొలకెత్తిన పెసలు, పుట్టగొడుగులు, బ్రోకలీ, జామకాయ, చికెన్, ఫిష్, మటన్, గుడ్డు ప్రోటీన్లు అందించే ఆహార పదార్థాలు. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. చెమట పట్టేదాకా వ్యాయామం చేయాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్రపోవాలి. ఇవన్నీ ఇమ్యూనిటీని బలపరుచుకునే మార్గాలు. అన్నిటికన్నా భయం పెద్ద విలన్. భయం ఇమ్యూనిటీని చంపేస్తుంది. అస్మాత్ జాగ్రత్త. వేవ్ అంటే ఆసుపత్రిలో బెడ్లు దొరకపోవడం, అంబులెన్స్లు క్యూలు ఇలాంటి స్థితి రాదు. కానీ మన దేశంలో కరోనా అంటే భయపడేవారు కోట్లలుగా ఉన్నారు. ఇన్నాళ్ళైనా నిజాన్ని గ్రహించలేని వారు భయం లేదని, భయం తగ్గించుకోమని చెబితే ముందుగా మూర్ఖంగా వదిలించేవారు ఉన్నారు. వారిని ఒమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు. తత్వం బాధపడేటప్పటికీ వారు ఉండకపోవచ్చు. ఉన్న ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యం తప్పదు. భయాన్ని బహిష్కరించండి. నిర్భయంగా ఉండండి. అప్రమత్తత అవసరం. అలసట అనిపిస్తే పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒకసారి చెక్ చేసుకోండి.